నమస్తే. నేను మీ తేజ. బెంగుళూరులో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఒక మహిళ తన భర్తని, తన బిడ్డని అయితే పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్‌లో సంచలనమైన నిజాలన్నీ కూడా బయటపడ్డాయి. ఆ మహిళ ఒక్కతే లేదంటే ఆ మహిళకి ఇంకెవరైనా సహకరించారా? ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ రాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో ఒక చిన్న గొడవ అయిందని చెప్పి భర్తని అలాగే బిడ్డని ఇద్దరిని కూడా ఒక వ్యక్తి సహకరించాడంటూ కూడా చెప్తున్నారు. అసలేంటి సార్ ఏం జరిగింది? ఇది యాక్చువల్‌గా చిన్న గొడవ కాదు. దీని వెనక చాలా పెద్ద స్టోరీనే ఉంది. సో, ఇది ఇప్పుడు బెంగుళూరులోనే సంచలనంగా మారిన ఒక హత్య కేసు. మనం ఇలాంటి స్టోరీస్ చెప్పుకుంటున్నాము. ఎందుకంటే వీటిలో నుంచి నేర్చుకోవాల్సింది భార్యలు గాని, భర్తలు గాని నేర్చుకోవాల్సింది ఇలాంటి క్రైమ్ స్టోరీస్ నుంచి చాలా ఉందన్నమాట. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి సిమిలర్ క్రైమ్ స్టోరీస్ ఇండియాలో బాగా పెరుగుతున్నాయి. దీనికి కారణాలని మనం సామాజికంగా విశ్లేషించగలగాలి. ఓన్లీ ఇది క్రైమ్ స్టోరీ కాదు. దీని నుంచి నేర్చుకోవాల్సింది, లెసన్స్ తీసుకోవాల్సింది చాలా ఉన్నాయి. అందుకని నేను ఎక్కువగా ఇలాంటివి చెప్తుంటాను. సో ఇందులో ఏం జరిగింది, గుడ్డే బసవేశ్వర్ నగర్ అని ఒక ప్రాంతం ఉంటుంది నార్త్ బెంగళూరులో. అక్కడ చిక్కబనవర అనే ఒక ప్లేసు పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గుడ్డే బసవేశ్వర్ నగర్లో చిన్న ఇండిపెండెంట్ హౌస్లో వీళ్ళు ఉంటారనమాట, భార్యాభర్తలు. అభినందన్ అతని పేరు 36 ఏళ్ళు, ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాడు. భార్య పేరు కుసుమ అలియాస్ హరిణి, 2 పేర్లు ఉన్నాయి. ఆమెకి 26 ఏళ్ళు. వీళ్ళిద్దరి మధ్య 10 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉంది. వీళ్ళకి 2021లో పెళ్ళయింది. అయితే ఇప్పుడేం జరిగింది, ముందుగా ఇప్పుడేం జరిగింది చెప్పుకొని మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. ఇప్పుడేం జరిగిందంటే మొన్న మండే రోజు 6:30 ప్రాంతంలో మనకి ఇక్కడ 100 లాగా అక్కడ 112 ఉంటుంది. దానికి పోలీసులు దానికి కాల్ వచ్చింది. కాల్ చేసింది ఈ అమ్మాయి చేసి, మా హస్బెండ్ మా కొడుకు ఇద్దరు కూడా పడిపోయినారు, వాళ్ళని లేపితే లేవట్లేదు, ఏదో జరిగింది, నాకు భయం వేస్తుంది అని ఫోన్ చేసింది. ఈ లోపల పక్కింటి వాళ్ళకి కూడా చెప్పింది. తెల్లారితో 6:30, 7 ప్రాంతంలో. సో పోలీసులు వచ్చారు, పక్కింటి వాళ్ళు వచ్చారు, అందరు కలిసి చూస్తే ఇద్దరు కూడా ప్రాణాలతో లేరు. వాళ్ళు చెక్ చేస్తారు కదా పోలీసులు, చేశారు. ఇమ్మీడియట్గా హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు. అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆల్రెడీ బ్రాడ్ డెడ్, అంటే చనిపోయినాకనే తెచ్చారు అన్నట్టు చెప్పారు. అంటే ఈమె ఎలా చెప్పిందంటే, అతనికి ఏదో అంతకుముందు కూడా గుండె ప్రాబ్లం ఉంది, సడన్గా గుండె పట్టుకొని కొడుకు మీద పడిపోయాడు, కొడుకు కూడా ఇతను పడడం వల్ల కొడుకు చనిపోయాడు, ఇతను కూడా గుండె ప్రాబ్లంతో చనిపోయాడు అనేది చెప్పింది. మామూలుగా పోలీసులు జనరల్గా ఏం చేస్తారంటే, వాళ్ళకి మామూలుగా డౌట్ ఎవ్రీబడి అనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో మొదటి సూత్రం. అలాగే చూస్తే ఇతని మీద కొంత గాయాలు కొద్దిగా బ్లడ్ గారినట్టున్నాయి. తర్వాత ఇంటిని క్షుణ్ణంగా వీళ్ళు పరిశీలిస్తే ఆ బాత్రూమ్ ఏరియాలో బ్లడ్ క్లీన్ చేసినట్టుగా వాళ్ళకి కనిపించింది. తర్వాత ఒక గుడ్డ ఆరేసి ఉంది, ఆ గుడ్డతో క్లీన్ చేసినట్టుగా, ఆ గుడ్డకు కూడా స్ట్రెయిన్స్ బ్లడ్ వాళ్ళకి అర్థమవుతాయి కదా పోలీసు. అలాగా వాళ్ళు డౌట్ వచ్చింది. ఈ లోపల ఈ అభినందన్ వాళ్ళ తల్లి ఊరు నుంచి, కునిగల్ వీళ్ళది, ఊరు నుంచి వచ్చింది. ఆమె పోలీసులకి, సార్ ఇది ఆ పిల్ల వాళ్ళ మొగుడుగా వాళ్ళ లవర్ కలిసి చంపేసి ఉంటారు సార్, ఆ పిల్లకి ఒక లవర్ ఉన్నాడు అని మొత్తం స్టోరీ ఆమె చెప్పింది. ఇదేంటంటే వీళ్ళకి 2021లో పెళ్ళయింది. ఒక 4 ఏళ్ల బాబు, యదువీర్ అని అబ్బాయి పేరు, 4 ఏళ్ళు బాబు ఉన్నాడు. అయితే ఈమెకి ఒక 2 ఏళ్లకు ముందు వినయ్ కుమార్ అనే ఒక ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్తో అఫైర్ ఏర్పడి పెళ్ళి అయినాకే 2 ఏళ్లకు ముందు, పెళ్ళి 21లో అయింది. 5 ఏళ్ళు అయింది పెళ్ళి అయ్యి. 3 ఏళ్ల తర్వాత, పెళ్ళి అయినాక 3 ఏళ్ల తర్వాత ఈమెకి అఫైర్ ఏర్పడింది ఒకటితో. వాడు కూడా ఇక్కడే ఉంటాడు, హరోహల్లి అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ ఉంటాడు. సో వీళ్ళిద్దరు అఫైర్ చాలా సీరియస్ అఫైర్ అనమాట. ఎంత సీరియస్ అంటే జనవరిలో వాళ్ళిద్దరు లేచి వెళ్ళిపోయారు. బిడ్డను వదిలేసింది, భర్తను వదిలేసింది, 2 నెలల పాటు వెళ్ళిపోయింది. మామూలుగా అయితే ఏం చేస్తారు భర్తలో, ఇది అందుకనే నేను చెప్పింది ఈ స్టోరీలో నుంచి ఏం నేర్చుకోవాలి. మామూలుగా ఇలాంటప్పుడు ఏం చేసి ఉండాలి, భర్త వేరే వాడితో వెళ్ళిపోయింది, కొడుకును వదిలేసింది, నన్ను వదిలేసింది, ఎందుకని విడాకులు అప్లై చేస్తుంది. ఆమె కూడా విడాకులు అడిగింది, నాకు నీతో ఉండాలని లేదు, నాకు వాడితో ఉండాలని ఉంది, విడాకులు ఇచ్చాయంటే వీడు ఇచ్చే ఉండాలి కదా భర్త. మామూలుగా చాలా చోట్ల నేను క్రైమ్ బాగా అబ్జర్వ్ చేస్తున్నాను, భర్తలు విడాకులు ఇవ్వట్ల. వాళ్ళ రీజన్స్ ఏంటి, బిడ్డ ఉంది, ఏదో ఆమె తప్పు చేసింది, పోతే పోనీలే
అని ఒక క్షమించేసి మళ్ళీ పెట్టుకుంటున్నారు. ఉమ్, మళ్ళీ పెట్టుకోవడం వల్ల ప్రశాంతంగా ఉంటారా? ఆమె ఏమన్నా వదిలేస్తుందా? ఆమె వాడిని వదలదు. నువ్వు మళ్ళీ పెట్టుకున్నా వదలదు, పెట్టుకోకపోయినా వదలదు. మళ్ళీ గొడవలు వస్తుంటాయి. ఈ గొడవల్లో నుంచి ఆమెకేమనిపిస్తుందంటే వీడు విడాకులీడు, వీడు నా ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ఒప్పుకోడు. కాబట్టి వీడిని లేపేస్తే ప్రశాంతంగా ఉంటుందనేది భార్యకి అనిపించడంలో తప్పుందా? మామూలుగా వాళ్ళ పాయింట్ లాజిక్ కాసేపు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే తప్పులేదు. తప్పు లేదు వాళ్ళకి. సరే అది వాళ్ళ జీవితాలు కూడా నాశనం అవుతారు, అది వేరే విషయం. వాళ్ళంత ముందుకు ఆలోచించరు. భార్యలు ఇప్పుడు చంపేసి వాళ్ళేమి హ్యాపీగా ఉంటారా? ఉండరు. వాళ్ళు జైలుకి వెళ్తారు, శిక్షలు పడతాయి, వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి, బిడ్డలు పోతారు. జైలుకి పోయినాక తీరిగ్గా వాళ్ళకి టైం కూడా ఉంటుంది పశ్చాత్తాపడడానికి, మనం తప్పు చేసామని. కానీ అదేదో అంటారు కదా, అనుభవం అనే దువ్వెన చేతికి దొరికేసరికి జీవితం బడతలు అవుతుందని. అంటే ఆ దువ్వెన నీకు ఉపయోగపడదు, అనుభవం మాత్రమే ఉంటుంది. అలాగా ఆమెకి అనుభవం వస్తుంది ఇది తప్పు చేశామని, కానీ ఏం చేయలేదు. ఇలా కేసులే ఎక్కువ ఉంటాయి. అంటే నేను చెప్పేది ఏమంటే, భర్తలు ఇలాంటి భార్యలు ఎవరితో అఫైర్లు పెట్టుకొని ఇంకా వీళ్ళు మారని డిసైడ్ అయినప్పుడు ప్రశాంతంగా విడాకులు ఇచ్చి, ఇంకా నీకు కుదిరితే వాళ్ళిద్దరికి పెళ్లి కూడా చేయి, తప్పు లేదు. అంతేగాని మూర్ఖంగా కూర్చొని బిడ్డలనో ఇంకొక కారణం పరువు అనో ఇవన్నీ చేసి వీళ్ళు విడాకులు ఇవ్వకుండా వాళ్ళని సతాయిస్తుంటారు. వాళ్ళకి సఫికేషన్ వస్తుంది. సో అలా చంపేస్తున్నారు. ఎక్కువ కారణాలు ఇదే అనమాట. దీంట్లో కూడా ఇదే జరిగింది. సో ఈమెకి రెండు నెలలు ఉండి వచ్చినా కూడా ఈమెని యాక్సెప్ట్ చేశాడు. ఇప్పుడు చాలామంది కామెంట్లు ఏం పెడుతున్నారు, భర్త పాపం ఎంత గొప్పోడు, ఆమె లవర్తో పారిపోయి వచ్చినా కూడా మళ్ళీ ఇంట్లోకి తీసుకున్నాడని. అదే అతను చేసిన తప్పు. సో ఆమె వెళ్ళిపోయి వచ్చినాక కూడా ఇంట్లో తీసుకోవడమే తప్పు అనమాట. ఆమెకు విడాకులు ఇచ్చేసి ఆమెకి భరణమో గిరణమో ఇచ్చేసి, తల్లి నీ జీవితం నాది, నీది నా జీవితం నాది, ఈ బిడ్డకి నీకు ఒప్పుకుంటే ఎప్పుడన్నా చూడు, లేకపోతే నేనే సాక్కుంటానని చెప్పాలి. అది లేకుండా బిడ్డ కోసం, ఇంకొక దానికోసం, పరువు కోసం, ఈ రెండు కారణాలతో ఎక్కువగా బిడ్డల కోసం, పరువుల కోసం ఒప్పుకుంటారు వీళ్ళు. అలాగే ఒప్పుకున్నాక కూడా మళ్ళీ గొడవలు. ఎందుకంటే ఈమె వాడితో కంటిన్యూ చేస్తుంది, అనుమానం ఉంటుంది. వీడు అనుమానంతో కేసు కూడా పెట్టాడు. వీడు భర్త పోలీస్ కేసు 2 సార్లు పెట్టాడు. ఒకసారేమో ఈమె లేచిపోకముందే ఇతనికి అనుమానం వచ్చి పోలీసుల దగ్గరికి వెళ్ళి, సార్ ఆమె కాల్ డేటా చూడండి సార్, అవి ఇవన్నీ కేసు పెట్టాడు, అఫైర్ ఉంది సార్ అని. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి సవారీ కేసులు ఇలాంటివంతా వాళ్ళు ఎక్కడ ఫాలో అవుతారు. సరే ఏదో సర్ది చెప్పి పంపించారు కౌన్సిలింగ్. మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు కూడా మిస్సింగ్ కేసు పెట్టాడు. అప్పుడు కూడా పోలీసులకు అర్థమైంది, ఆమె లవర్తో వెళ్ళిందయ్యా, నువ్వు మిస్సింగ్ కేసు పెడితే ఎలాగా, లవర్తో కదా వెళ్ళింది ఆమె. సో మళ్ళీ నువ్వు మిస్సింగ్ కేసు పెడితే మాకేం పని లేదా, నువ్వు ఎవరెవరో లవర్లు తెలితే వాళ్ళని పోయి మేము పట్టుకోవాలని వాళ్ళు ఇతన్ని తిట్టారు. సో ఇలాగా అతను భార్యను మార్చుకోవాలనో దీన్ని ఆపాలనో ట్రై చేస్తున్నాడు, అది జరగట్లేదు. అతను ప్రాక్టికల్గా ఆలోచించలేదు. సో ఈమె ఏమనుకున్నది, ఇది గొడవలైనాక చంపేయాలని డిసైడ్ అయిపోయింది. చంపేయాలని డిసైడ్ అయిపోయి కొడుకుని చంపాలనే ప్లాన్ లేదు, మొగుడిని చంపాలనుకున్నారు. అనుకొని ఆ రోజు గొడవ వేసుకుంది కావాలని. యాక్చువల్గా సండే రోజు బయటికి వెళ్ళి వచ్చారు వీళ్ళు. వచ్చినాక గొడవైంది. గొడవైనాక గెరిటితో కొట్టింది ఇతన్ని. కొట్టినప్పుడు ఇతనికి గాయాలైనాయి. ఇతను కొంత ధైర్యంగా ఆమెను కొట్టే పరిస్థితిలో లేనట్టుంది. సరే గొడవలు అయ్యి ఆ దెబ్బలతో తుడుచుకొని వెళ్ళి పడుకున్నాడు. నిద్రపోతున్నారు. ఈమె 11 గంటలకి అట్లా వినయ్ గాడికి ఫోన్ చేసింది. తెలివిగా ముందు రోజు రాత్రే సీసీటీవీలను ఆఫ్ చేసింది. గ్లోవ్స్ కొన్నాడు వాడు, వేలు ముద్రలు పడకుండా. అంటే అది తెలివి చేస్తుంటారు వీళ్ళు, క్రైమ్ని తప్పించుకోవడానికి చాలా తెలివిగా చేస్తారు, దొరికిపోతారు. సో గ్లౌస్ కొన్నారు, సీసీటీవీ ఫుటేజ్లు ఆపేశారు, సెల్ ఫోన్ కూడా వాడు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఎవరు లవరు అన్నీ చేసుకొని ప్లాన్డ్గా వచ్చారు. ఇతన్ని కొంత కొట్టారు. అతను కొంత వీక్గా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది స్టోరీలో. సో తప్పించుకోవచ్చు, అరవచ్చు, కొంత అరిచాడు, ఇచ్చేశారు. ఈ లోపల వీళ్ళిద్దరు కదా, ఇద్దరు పడి అతన్ని అరిచినప్పుడే పిల్లోళ్ళు లేచాడు. యాక్చువల్గా అతను అరిసి పెనుగులాడి చేసినప్పుడు పిల్లోళ్ళు లేచాడు. పిల్లోళ్ళు లేచినప్పుడు వాడిని తీసుకెళ్లి వారి రూమ్లో పడేశారు. వాడి పిల్లోడు చూశాడు, 4-5 ఏళ్ళు ఉంది కదా, వాడికి తెలుసు తండ్రిని వీళ్ళిద్దరు చంపుతున్నారు. వాడిని లోపలేసి గడిపెట్టారు. సో వీళ్ళు వచ్చి ఇక్కడ వీడిని దిండు ఇదాదిమి మొత్తాన్ని గొంతు పిసికి తర్వాత ఇప్పుడు పిల్లోడు చూశాడు కదా, వాడు విట్నెస్ ఉంటాడు, రేపు చెప్పేస్తాడని చెప్పి వాడిని కూడా గొంతు పిసికి చంపి తీసుకొచ్చి కింద పడేసి వీడిని తీసుకొచ్చి వాడి మీద పడేశారు. పిల్లోడి మీద ఇతను డెడ్ బాడీ పడేసి
వీళ్ళ అతి తెలివికి వీళ్ళకి అప్పటికప్పుడు ఒక కథ అనుకున్నారు. ఏమంటే ఇతనికి కార్డియాక్ అరెస్ట్ వచ్చింది, పిల్లోడి మీద పడ్డాడు, పిల్లోడు చనిపోయాడు అనుకొని వీడేమో వెళ్ళిపోయాడు. వీడు లవరు, ఈమెమో ఫోన్ చేసి ఈ డ్రామా ఆడింది. ఫైనల్గా ఈమెను తీసుకెళ్ళి, ఈమె బిగినింగ్ చెప్పలేదు, వాళ్ళ అమ్మ వచ్చి చెప్పినాక పోలీసులకు కూడా క్లారిటీ వచ్చింది. అంతకుముందు లవర్ ఉన్నాడు ఇవన్నీ తెలియదు పోలీసులకి. ఈ అభినందన్ వాళ్ళ అంటే భర్త వాళ్ళ అమ్మ వచ్చి ఆమె ఏడ్చుకుంటూ దీనికి లవర్ ఉన్నాడు, ఇది వెళ్ళిపోతే కూడా మా వాడు చెప్తే కూడా ఇంకొండ మళ్ళీ ఇంట్లోకి తీసుకున్నాడు, అవన్నీ ఆమె పోలీసులకి చెప్పినప్పుడు ఆ యాంగిల్లో పోలీసులు వచ్చేసారు. ఈమెని చాలా గంటల సేపు ఇంట్రాగేట్ చేసి మేబీ కొట్టు కూడా ఉండొచ్చు. అప్పుడు ఈమె మొత్తం బయట పెట్టింది. ఈ లోపల ఆ డేటా ప్రకారం వాడిని కూడా, లవర్ని వినయ్ని కూడా అరెస్ట్ చేశారు, లోపల పెట్టారు. సో ఈ కథలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, భర్తలు భార్యలు అఫైర్లు పెట్టుకొని ఇంకా మనం మారరు అనుకున్నప్పుడు, వాళ్ళు విడాకులు అడిగినప్పుడు విడాకులు ఇచ్చేసి నమస్కారం పెట్టి పంపించేయాలి, లేకపోతే హత్యలు. రెండో కారణం కూడా ఉంది. ఒక్కోసారి భర్తలు విడాకులు ఇవ్వడానికి సిద్ధమైనా కూడా చంపేసేవచ్చు. ఎప్పుడు ఆస్తులు ఉంటే ఆస్తి కోసం చంపేస్తున్నారు ఈ మధ్య, ఇన్సూరెన్స్ చేసి మరీ చంపుతున్నారు. అందుకని అఫేర్ ఉన్న భార్యతో మాత్రం జాగ్రత్తగా భర్తలు ఉండకపోతే ఇదే జరుగుతుంది. అఫేర్ ఉందని తెలిసినాక భర్త చాలా హుషారుగా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ దూరం చేయాలి, వాళ్ళ ఇంట్లోనే కట్ చేసుకొని దూరం చేసుకోవాలి. అది లేకుండా పిల్లలను పరువును పోతే అసలుకే మోసం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.